చక్రవడ్డీ ప్రకారము, చక్రవడ్డీ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద లెక్క. ఒక నిర్దిష్ట మొత్తము 4 సంవత్సరాలకు, 4 సంవత్సరాలంటే ఇది P, ఇది A1, ఇది A2, ఇది A3 అండ్ ఇది A4. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల గ్యాప్ ఉంటే, టైం పీరియడ్ సేమ్ ఉంటే దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా సేమ్ ఉంటుంది. దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయినా స్కేలింగ్ ఫ్యాక్టర్ అయినా రెండు సినోనియమ్స్. అంటే ఇది ఇంటూ, ఇది ఇంటూ, ఇది ఇంటూ, ఇది ఇంటూ. అంటే ఇక్కడ P వేస్తే ఇంటూ P ఇంటూ P ఇంటూ P ఇంటూ P ఎంత వచ్చింది? P⁴ వచ్చింది. అంటే నాకు పవర్ 4 రావాలి. ఇక్కడ చూద్దాం సార్. 512 డివైడెడ్ బై 162, ఇదేమో 256, ఇదేమో 281 సార్. 256ని 4⁴ రాసుకోవచ్చు, 81ని 3⁴ రాసుకోవచ్చు. అంటే దీని వాల్యూ ఎంత సార్? 4/3⁴. 4/3⁴. అంటే ఇది ఇంటూ 4/3 అయిందనుకోండి, ఇది కూడా ఇంటూ 4/3, ఇది కూడా ఇంటూ 4/3, ఇది కూడా ఇంటూ 4/3. 4 టైం పీరియడ్లు సేమ్ ఉన్నాయి. అంటే 4 స్కేలింగ్ ఫ్యాక్టర్లు సేమ్ ఉన్నాయి. స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 1 + r%. ఇట్ ఈజ్ 4/3. r% ఈజ్ 1/3. 1/3 ఆన్సర్ ఎంత? 33.33%. 33.33. క్వశ్చన్ చూడంగానే కొన్ని ఇంపార్టెంట్ కంక్లూజన్లు. 1/3 33.33. డినామినేటర్ అనేది పవర్ ఆఫ్ 2 కాదు, పవర్ ఆఫ్ 5 కాదు, పవర్ ఆఫ్ 2 and 5 కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి మనము ఏ కాన్సెప్ట్ యూజ్ చేయలేము? డిజిటల్ సమ్ యూజ్ చేయలేము. ఈ కాన్సెప్ట్ని మనము ఈ క్వశ్చన్లో డిజిట్ సమ్ ఎందుకు అప్లై చేయకూడదు? అందరికీ ఐడియా వచ్చింది కదా సార్? డిజిట్ సమ్ ఎందుకు అప్లై చేయకూడదు చూస్తూనే ఉంటే మనకు తెలిసిపోతుంది సార్, ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు. సపోజ్గా మీరు ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్ళారు సార్, మరి డిజిటల్ సమ్ యూజ్ చేయకుండా ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్తే ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్? 33.33. 33.33 ఏంటి? 1/3. అసలు వడ్డీ శాతం అంటే ఏంటి? వడ్డీ బై అసలు. వడ్డీ బై అసలు. 1/3 అంటే 33.33. వడ్డీ బై అసలు అంటే 3 రూపాయలు అసలు తీసుకుంటే దాని మీద 1 రూపాయి వడ్డీ. అంటే మొదటి సంవత్సరం తర్వాత 4. అట్లా ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 3 సంవత్సరాలు గనక నేను రైట్ అసలు తీసుకుంటే దాని మీద వడ్డీ 1, 3 సంవత్సరాలు దాని మీద వడ్డీ 1, 3 సంవత్సరాలు దాని మీద వడ్డీ 1. 3/81, ఇదేమో 256. 2 తోటి లబ్ధం చేస్తే ఇది 162, ఇది 512. 162 512 అవ్వాలంటే ఇంటూ 512/162 చెయ్యాలి. అదే క్వశ్చన్లో అడిగింది ఎంత సార్? ఇంటూ 512/162. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆన్సర్ ఆప్షన్లో కనుక శాతాన్ని మనము లవము బై హారంగా రాసుకుంటే మనం రాసుకోవచ్చు. సార్ ఇది మొదటి సంవత్సరానికి, ఇది 2వ సంవత్సరానికి, ఇది 3వ సంవత్సరానికి, ఇది 4వ సంవత్సరానికి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. 3 కాస్త 1 పెరిగింది 4, 3 కాస్త 1 పెరిగింది 4, 3 కాస్త 1 పెరిగింది, 3 కాస్త 1 పెరిగింది. 81 కాస్త 256 అయింది. 2 తోటి లబ్ధం చేస్తే 162 కాస్త 256 అయింది. 512 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండో క్వశ్చన్ని మెల్లగా చదువుకుంటూ వచ్చి కాన్సెప్ట్స్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు.